ఏం జరుగుతుందన్నా? ఆళ్ళు బాగానే ఉన్నారు. ఒకళ్ళకోళ్ళు పళ్ళు తినిపించుకుంటా ఉన్నారు. మీ ఆయన పెద్ద సంచుల్లో ఏదో పట్టుకొచ్చాడు. అందులో ఏముందో తెల్లా. ఏంది మామా? కోడలిగా వచ్చేటప్పుడు చీరా సారితో రావాలి. కేవలం కట్టుబట్టలతో వచ్చావు. మార్చుకోవడానికి కూడా నీ దగ్గర బట్టలు లేవు. అందుకని షాప్కి వెళ్ళి నీ కోసం బట్టలు తీసుకొచ్చిన. షాపుకు పోయినాక లక్కమమ్మకు ఫోన్ చేసినానులే. లక్కమమ్మ చెప్పినట్టే తీసుకున్నా. ఇవ్వమ్మా, ఈ బట్టలు తీసుకెళ్ళి మార్చుకో. థ్యాంక్స్ మామా. అరే థ్యాంక్స్ చెప్పడం ఏంటమ్మా? రే బాలాజీ తిరుపతి, మీరు ఆ గది వాడడానికి వీళ్ళే చెప్తా ఉండా. ఇక నుంచి ఆ గదిలో గీతా గోవింద్ ఉంటారు. అర్థమైందా? అట్నే నాయనా. ఇదిగో గోవిందు, నువ్వు ఆ అమ్మాయి ఆ గది తీసుకోండి. ఆ కన్న తల్లిని మోసం చేసి తాళి కట్టాడు. ఇప్పుడు సిగ్గు ఎగ్గు లేకుండా కాపురం కూడా ఎలగబెట్టండి. బామ్మగారు, నేను ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడే చెప్పాను, నేను ఈ ఇంటి కోడలిగా అడుగు పెడుతున్నానే గాని గోవింద్ భార్యగా కాదు అని. అత్తగారు ఆమోదించేంత వరకు నేను గోవింద్తో కలిసి ఉండను, విడిగానే ఉంటాను. అమ్మా, ఏంటమ్మా ఈ పిచ్చితనం? వాళ్ళేదో వాగుతానే ఉంటారు. అవన్నీ పట్టించుకుంటా అవుతుందా? విన్నావా? మనం వాగుతూ ఉంటామంట. హ, చూస్తూ ఉండు. నీకిష్టం ఉన్నా లేకపోయినా కాపురం ఎలగబెట్టి బార్సాలు కూడా చేసేసుకుంటారు. మామ, దయచేసి ఈ విషయంలో మీరేం మాట్లాడొద్దు. నేను విడిగానే ఉంటాను. ఈ ఇంటికి వచ్చే కోడళ్ళకి కోడలయ్యే అదృష్టం ఉందేమో కానీ పిల్లలయ్యే అదృష్టం లేదనుకుంటా. ఒక పిల్ల కోడలుగానే పడుంది. పోమ్మా, నువ్వు నీ తోటి కోడలు లక్కమామ గదిలోనే ఉండు. ఆడవాళ్ళు కనీసం తోటి ఆడవాళ్ల గురించి ఆలోచించలేని అజ్ఞానులు. ఎవరు ఎన్ని చెప్పినా బుద్ధిరాదు వెళ్ళకి. హలో పూరి, ఎట్టుండవు? నేను రేపు ఫోన్ చేస్తా, ఫోన్ పెట్టు. ఏ ఏంది నువ్వు విట్టంటావు? తెల్లారి కాడి నుంచి ఇంతవరకు నీతో ఒక్క మాట కూడా మాట్లాడలే. మనసుకి ఎట్టుంటుందో తెలుసునా? ఎప్పుడూ నీ బాధ నీదే కానీ మిగతా వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవు కదా. నేనేమంత స్వార్థంగా ఉండాను? నేనేమైనా నా గురించి బాధపడతా ఉండానా? నీ కోసం బాధపడతా ఉండాను. మండపంలో అంత గొడవ జరిగింది. మీ అమ్మ నాయన ఎట్టున్నారు, నువ్వు తిన్నావో లేదో తెలుసుకుందామనే ఫోన్ చేసిన. ఎట్టా ఉంటాం? అట్నే ఎల్లో శ్మశానం మాదిరి పడుండాది. అందరం ఏడ్చి తల ఒక మూల కూర్చునున్నాం. వాళ్ళకి మెల్లగా చెప్పు, పెళ్ళైపోయింది, ఏడుస్తా కోపడుతూ ఉంటే జరిగేదే ఉండదే. గీతను క్షమించమని ఒప్పుకోమని చెప్పు. అది కళ్ళ ముందు ఏడుస్తూ నిలబడినా కూడా అది చచ్చిన దాంతో సమానమని మహిళ స్నానం చేసింది మా అమ్మ. మీ నాయన మీ అన్న వచ్చినా కూడా వాళ్ళతోనూ అట్లానే మాట్లాడింది. ఇప్పుడు నేను చెప్తే మాత్రం వింటారా? పైగా ఇదంతా నాకు తెలిసే నేను చెప్పకుండా దాచాను అని మా పాటి నన్నే అంటుంది. వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు అట్నే మాట్లాడతారు. మెల్లగా కొంచెం చెప్పి వాళ్ళ మనసు మార్చు. గీతను ఒప్పుకుంటేనే కదా రేపు మనల్ని ఒప్పుకుంటారు. బాలాజీ, నాకు నీ మీద చాలా కోపం వస్తా ఉండదు. దేనికమ్మే? నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి నీ స్వార్థం గురించి ఆలోచిస్తా ఉండవు. ఇది కరెక్ట్ కాదు. నేనేమంత స్వార్థంగా ఆలోచిస్తా ఉండాను? నిన్ను దక్కించుకునే దానికి తాపత్రయపడటం తప్ప? ఇలా తాపత్రయపడే నా మెళ్ళో పసుపు తాడు కట్టేశావు. ఇప్పుడు నాకెంత భయంగా ఉండదో తెలుసా? ఇప్పుడు కానీ
ఈ విషయం బయటపడిందంటే అమ్మా అమ్మ అస్సలు తట్టుకోలేరు. ఎప్పుడప్పుడు తెలియాల్సిందే కదమ్మే. ఇదిగో నా బిడ్డ పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు. ఇప్పటికే నా బుర్ర బద్దలైపోతోంది. దయచేసి ఫోన్ పెట్టు. అట్లా కాదు పూరే. స్వామి నీకు దండం పెడతాను. ఇప్పుడు నన్ను ప్రస్తుతానికి వదిలే. కాసేపు నేను ప్రశాంతంగా ఉండాలా. నువ్వు నీ స్వార్థపు ఆలోచనలు చేస్తూనే ఉండు. నా చెల్లెలు నా గురించి ఆలోచించి సగం జీవితం పాడు చేసుకుంది. అదే నాకు ఒక పక్క గిల్టీగా ఉంది. ప్లీజ్ ఫోన్ పెట్టు. పూరి కనకం, అది మనల్ని కాదని మనం ఎంత ఆపుదామనుకున్నా ఊరంతా చూస్తూ ఉండగా గోవిందుతో దాని మెళ్ళ తాళి కట్టించేసుకుంది. రేపు దీనికి పిల్ల జల్లా అయితే లాక్కోలేక పీక్కోలేక చస్తామని చాలా భయపడ్డాను. కానీ ఇప్పుడు ఆ భయం ఏమీ లేదు. దాని నోటితో అదే నువ్వు ఒప్పుకునేంత వరకు గోవిందుతో కలిసి కాపురం చెయ్యను అని అదే అనేసింది. నువ్వేం కంగారు పడమాక, బాధపడమాక. గోవిందుని దాన్ని ఎట్టా ఎడగొట్టాలో అట్టా ఎడగొడతాం. నువ్వేనమ్మా మరీ ఇంత అమాయకురాల్లో ఉండవో? కనకం ఒప్పుకున్నంత మాత్రాన కాపురం చేయడం ఆపుతారా ఏంది? కుర్ర కొంకలో అస్సలాగరు. ఇప్పుడేదో కనకరత్నంతో ఎట్టాగొట్ట రాజీ కుదుర్చుకుందామనే అది ఊరికే యాషాలేస్తా ఉండదు. దాన్ని నమ్ముతా ఉండవు నువ్వు. అసలు ఆ మాటకొస్తే గోవింది గారిని పెళ్లి చేసుకోననే అంది. కానీ చూసినావు కదా, ప్లాన్ చేసి తెరసెల్లా పట్టుకోవడానికి వచ్చినట్టు మండపం మీదకు వచ్చింది. తాళి కట్టే సమయానికే వాడితో తాళి కట్టించుకున్నది. దాన్ని నమ్మేదానికెళ్ళా అదే సాంబార్ తిరుగుతాడు చూపిస్తా ఉంది మన కాడ. కరెక్ట్ అన్నా, నువ్వు చెప్పేది అక్షరాల కరెక్ట్. అది అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం. ముందు నాతో ఢీకొనింది, ఆ తర్వాత మళ్ళీ నాతో అణిగిమణిగి పోతున్నట్టు సైలెంట్గా ఉండి అది చెయ్యాల్సిందంతా చేసేసింది. మండపంలో కూడా పెండ్లి ఆపుతానని నన్ను బెదిరించింది. గౌతమితో గోవిందం పెళ్లి ఆపించి పూరి విషయంలో యాడల్లరి చేస్తదోనని భయంతో ఉండిపోయినా. అసలిది గోవిందంతో తాళి కట్టించుకుంటుందని ఏమాత్రం ఊహించలా. అది మామూలుగా దెబ్బతీయలేదన్నా మనల్ని. నేను చెప్పేది కూడా అదే చెల్లాయ్. అది మండపం కాడించి కూడా తిన్నగా అమ్మ నాయన గడిపోయి ఉండది. పోయేటప్పుడు తెలివిగా గోవిందాన్ని గాని మీ ఆయన గాని ఎవరిని తీసుకుపోలా. ఒంటరిగా పోయి వాళ్ళ అమ్మా నాయనతో ఏదో ప్లాన్ వేసి ఉండది. వాళ్ళు రేపో మాపో పెద్ద మనుషులు తీసుకొచ్చి పంచాయతీ పెట్టినా పెడతారు. ఎవరు ఏ పంచాయతీ పెట్టినా అది ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఆ పూరి బాలాజీల ప్రస్తావన తీసుకురావడానికి వీల్లేదు. నాకు తెలిసి అది పూరి ప్రస్తావన ఇంకెప్పుడు తీసుకురాదు. ఎందుకంటే పూరి మెళ్ళో బాలాజీ తాళి కట్టాడనే విషయం ఇంకా వాళ్ళమ్మా నాయనకి తెలుసుండదు. అది గానీ తెలుసుంటే గుండెలాగి చచ్చుండేవాళ్ళు. ఇప్పటికే ఒక కూతురు మండపంలో ఊరందరూ చూస్తూ ఉండగా తాళి కట్టించుకుందని అవమానంతో ఏడి చస్తున్నారు. ఇప్పుడు అసలు ఆ పెద్ద కూతురు ఎవరికీ తెలియకుండా తాళి కట్టించుకుందన్న విషయం తెలిస్తే నిజంగానే ఊరేసుకుని చస్తారు. చెల్లాయ్, ఇట్ట చేస్తే ఎట్టుంటది? పూరి మెడలో బాలాజీ గారి తాడి కట్టిన విషయం మనమే వాళ్ళ అమ్మా నాయనకి తెలియజేసినాం అనుకో, అవమానంతో ఏ విషయం దాగి చేస్తారు. అప్పుడు ఈ అక్కా చెల్లెలకి అండగా నిలబడి దిక్కు కూడా ఎవ్వరూ ఉండరు. అప్పుడు ఈజీగా బయటికి గెలితేయచ్చు కదా. అను, ఏందా బుద్ధి తక్కువ ఆలోచన? వాళ్ళమ్మా నాన్నలు సచ్చినారంటే వాళ్ళ చావుకి మనమే కారణం అని చెప్పి ఊరంతా మన మీద పడతారు. ఇంట్లో పిల్లకాయలు
మనకెదురు తిరుగుతారు. ఆ తర్వాత ఆ దిక్కులేని వాళ్ళకి మనమే దిక్కని చెప్పి వాళ్ళని మన కోడళ్ళుగా ఒప్పుకోమంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పూరి బాలాజీల విషయం బయటికి పొక్కడానికి ఈల్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం కనకం? ఈ సాంబార్ పేడ ఎట్టా విరగడి చేసుకునేది? ఈ సాంబార్ని తలుచుకుంటా ఉంటే నా రక్తం ఉడికిపోతా ఉంది. హ, ఈ ఎరవ మేళం వచ్చి నాకు కోడలుగా తగులుకుంది. చెప్తా, నాకు నీ కొంప వద్దు, ఎవరు వద్దని చెప్పి అదే ఇల్లు ఇడిచి పారిపోయేలా చెయ్యాలా? చేస్తా. మరిది వదినా, ఏంది? నువ్వు కూడా ఈడ నిద్ర పట్టక ఆలోచిస్తుండావా? అదేం లేదు వదినా. గీత ఆడ, నువ్వు ఈడ, ఇద్దరు ఇట ఉంటే ఎట్టా? ఆ అమ్మి పాప నిద్రపోకుండా దిగులు పెట్టుకునే గమ్మున్నే పడుకోనుండాది. నిద్రపోలా. నేను మాట్లాడిస్తే ఇంకా అమ్మికి దిగులు ఎక్కువైపోతాదేమోనని మాట్లాడకుండానే వచ్చిన. పొయ్యి ఆ అమ్మికి 4 మాటలు చెప్పు. పో. పో. ఏంటి, మీరు పడుకోలేదా? నువ్వెందుకు ఇంకా నిద్రపోకుండా ఉండవు? నిద్రపోవడానికి ట్రై చేస్తున్నాను, కానీ నిద్ర పడడం లేదు కదా. నీ నిద్రని, నీ మనశ్శాంతిని నేనే పాడు చేశాను కదా. చిచ్చి, ఏంటా మాటలు? నిజమే కదా. నేను నీ జీవితంలోకి రాకముందు నువ్వు మీ అమ్మ, మీ నాయన, ఇల్లు అని చాలా సంతోషంగా ఉండేదానివి. నీ జీవితంలో ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు. నీకు తగ్గట్టు సంతోషంగా బతుకుతున్నావు. ఎప్పుడైతే నేను నిన్ను ప్రేమిస్తున్నానని, నీ జీవితంలోకి రావాలని నేను తాపత్రయపడ్డం మొదలుపెట్టినాను, అప్పటి నుంచి నీ సంతోషాన్ని నేను లాగేసుకున్నాను. గోవింద్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నా? అదేం లేదు. నిజానికి నువ్వు రాకముందు నేను ఏ బాధ లేకుండా ఉన్నది నిజమే. కానీ నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాక ఒక ఆడపిల్లగా నాకున్న ఆశలు, నాకున్న కోరికల గురించి నేను కలలు కనడం మొదలుపెట్టాను. కానీ అప్పటికి కూడా నా కలల వల్ల, నా ఆశల వల్ల అమ్మా అప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ బాధపడకూడదు, వాళ్ళు అనాథలైపోకూడదు, వాళ్ళు సంతోషంగా ఉండాలని నేను తాపత్రయపడ్డాను. కానీ ఈరోజు నేను ప్రేమించే అమ్మా అప్పానే నన్ను ద్వేషించే పరిస్థితి అయిపోయింది. ఈ విషయం తలుచుకుంటుంటేనే నాకు చాలా గిల్టీగా ఉంటుంది గీత. దీనికి నన్ను క్షమించవా?
నువ్వు తొందరపడ్డ మాట వాస్తవే కానీ తప్పు అని నేను గట్టిగా చెప్పలేను గోవింద్. ఎందుకంటే నా మీద నీకు ఎంత ప్రేమ లేకపోతే నువ్వు ఈ పని చేస్తావు. నువ్వు నవ్వుతూ బాధపడకుండా ఉండాలి. అప్పుడే నేను బాధపడకుండా ఉంటాను. సరే, నేను బాధపడను. మరి నవ్వుతూ సంతోషంగా ఉంటావా? హ్మ్. నువ్వు ఇలా నవ్వుతూ సంతోషంగా నన్ను చూస్తూ ఉంటే చాలు. జీవితాంతం ఇలా బతికేస్తాను. హ్మ్. ఇంకా ఈరోజు మన ఫస్ట్ నైట్ కదా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఒరే, మన పెళ్ళి మొదటి రాత్రి కదా అంటున్నా. ఈ అల్లరి ఇవన్నీ కొన్నాళ్ళు కట్టిపెట్టు. నేను వద్దంటున్నా, ఎవరు వద్దన్నా నా మెళ్ళో 3 ముళ్ళు వేసేసి శాశ్వతంగా నీతో బ్రతికేటట్టు చేసేసుకున్నావు కదా. నేనెక్కడికి పారిపోను. జీవితాంతం నీతోనే ఉంటాను. పరిస్థితులన్నీ సద్దుమణిగే వరకు ఈ అల్లరి చేష్టలు, అల్లరి మాటలు కట్టిపెట్టి తిన్నగా ఉండాలి. కొంచెం కష్టమే, కానీ ట్రై చేస్తాను. కష్టం గిష్టం అన్నావంటే తోలు ఊడిపోద్ది చెప్తున్నా. తిన్నగా ఉండాలంటే తిన్నగా ఉండాలి, అంతే. నువ్వు ఇటు నన్ను బెదిరిస్తా ఉంటే భలే ఉంటదబ్బా. నేనేం బెదిరించాను? ఆ, సరే గాని ఎట్టా తొలిరేయలేదు. ఒక చిన్న ముద్దైనా పెట్టచ్చు కదా. దెబ్బలు పడతాయి. అరే, బొగ్గ మీదబ్బా. బుగ్గ బూరి మాదిరిగా ఉబ్బిపోద్ది, పర్లేదా? అంత గట్టిగా ముద్దు పెడతావా? నీ అల్లరి ఎక్కువైపోతుంది, వెళ్ళి పడుకో, వెళ్ళు. బా, ఎట్ట పోయి పడుకునేదే? పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకుని పోయి ఒంటరిగా పడుకోవాలా? కనీసం బంపర్ ప్రైజ్ లేకపోయినా కన్సలేషన్ ప్రైజ్ అని ఇవ్వాలి కదా. కాన్సలేషన్ ప్రైజా? అదే బా, ఒక చిన్న ముద్దు. దెబ్బలు పడితే చెప్తున్నా. సర్లే, నువ్వు బజ్జో మరి. ఉమ్. ఏయ్, వద్దన్నానా? ఇంక చాలు, వెళ్ళి పడుకో. సరే, గుడ్ నైట్. వెళ్ళు. ఏంది ఈ టైంలో వచ్చింది ఇంటికి? ఏయ్, నువ్వు వచ్చినావేంది? ఏం మరిది, మొన్నటి వరకు నేనొస్తే ఈయే నీకలిస్తా పలకరించావు. ఇప్పుడేమో నేనొచ్చినానేంది అని అడుగుతుండావు. గిఫ్ట్లు తీసుకొచ్చినప్పుడు చంకలు గుద్దు మరీ తీసుకుండావు. ఇప్పుడేంది అరుస్తుండావు? మండపంలో ఇంకా పెద్ద గిఫ్ట్ ఇచ్చినావు కదా, ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. ఆయన ఏం పని నీకేడా? మరిది, నువ్వు ఎక్కువగా అనవసరంగా ఆయాసపడుతుండావు. ఎందుకు? చూడు, నన్ను మరిది అనమాక. ఏంది స్వామి, నువ్వు అవునన్నా కాదన్నా
నువ్వు నా మరిదివి, నేను వదిన్ని. నీకు మెంటలు ఎక్కినదనుకుంటా. ఎక్కింది ఎక్కింది, బాగా ఎక్కింది. మీ అన్నేది? ఏయ్, ఆగు. ఆగమంటే ఏడపోతుండవు. ఏయ్, ఆగు. హాయ్. ఏందబ్బయ్యా అంత షాక్ అయి చూస్తుండవు? నేనొస్తానని అనుకోలేదా నువ్వు? ఓ తూరి చూసిపోదామని వచ్చిన. ఎంత ఆపుకున్నా మనసు ఒప్పుకోవడంలా. నిన్ను చూసిపోవాలని మనసు ఒకటే పిగుతా ఉంది. అందుకని వేలాపాలా చూసుకోకుండా ఇట వచ్చేసిన. మరేదిగా బయట పో. అడ్డెడ్డెడ్డెడ్డే, ఏందబ్బయ్యా నీకోసం వేలాపాలా కూడా చూసుకోకుండా ఇల్లు ఎత్తుక్కుంటూ వస్తే ఇట మర్యాదగా పొమ్మంటే ఎట్టా? తాళి కట్టమన్నా నువ్వు కట్లా, కనీసం ఫ్రెండ్షిప్ అయినా మెయింటైన్ చేయవా?